హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 31. ఈసారి ముద్దుగా ఆ కిస్‌ని ఫీలయ్యాడు అర్జున్. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ రాక్షసి నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తుంది అని ఆమె స్టార్ట్ చేసిన కిస్‌ను ఫ్రెంచ్ కిస్ చేసి ఆమెకు స్టార్స్ చూపిస్తున్నాడు. అతను చేసే తీపి గాయాలను తట్టుకోలేక వదులు అని గింజుకుంటూ ఉంది చందన. అతని సిల్క్ జుట్టు పట్టుకుని చేతులతో పీకేస్తుంది గట్టిగా. కాళ్ళు అటు ఇటు తెగ ఆడిస్తూ ఉంటుంది. ఆమె పెదవులను వదిలి నువ్వే అస్సలు వదలను. బుద్ధిగా ఉంటే తెగ చేస్తున్నావని గట్టిగా ఆమె బుగ్గను కొరికాడు. ఈసారి బేబీ బిక్కమొహం వేసుకుంది. ఆమె ముద్దు మోము చూసి ఇంకొకసారి ఆమె సాఫ్ట్ లిప్స్‌ను గాఢంగా కిస్ చేసి పైకి లేస్తుంటే వద్దు దా బంగారం అని అతను మళ్ళీ మీదకు లాక్కుంది. ఓ మై గాడ్ ఏమైంది రాక్షసి అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. అతను పక్కకంటూ పడుకుని ఆమెను అతని మీద పడుకోబెట్టుకున్నాడు. ఇద్దరు బెడ్‌షీట్స్ కప్పుకున్నారు. ఇద్దరి ఫేసులు మాత్రం బయటకు పెట్టారు. ఆ దుప్పటిని ఇద్దరు నడుము వరకు కప్పి అతని గుండెల మీద తలపెట్టి అక్కడ అతనికి అన్నచ్చదమైన తెల్లని ఛాతీ భాగంలో ఉన్న వెంట్రుకలను తన చేతితో రుద్దుతుంది. ఆమె చేష్టలకు అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. నీ పేరేంటి అని అడిగింది. అర్జున్ దత్త. నా పేరు అడగవా చెప్పు. అతనికి తెలిసినా ఏదో అలా అడిగాడు. చందనాదేవి డాటర్ ఆఫ్ రామచంద్రన్. ఓ గుడ్ అని సీలింగ్ చూస్తూ అన్నాడు. నీకు నీ బాబు పిచ్చి మాత్రం పోదు అని ముద్దుగా తిట్టుకున్నాడు చందనాని. బంగారం అని చాలా చాలా గారంగా ముద్దుగా పిలిచింది. కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తూ. ఏంట్రా అని ఆమె తల నిమురుతూ అడిగాడు అర్జున్. మరి నాకేమో ఇందాక చేసినట్లు చెయ్యవా అలానే ఉంది. లేకపోతే నా ఒళ్ళంతా పెయిన్స్ వస్తున్నట్లు ఏదోలా లాగేస్తుంది అని అంది మూతి బిగించి. ఆమె మాటలకు డౌట్గా ఆమెను చూశాడు. ముఖం పీకిపోయి ఉంది. అసలే బక్కపిల్ల. అందులోనూ నైట్ అంతా నైట్ అవుట్ కదా. అందుకే అలా ఉందేమో అనుకున్నాడు. ఇప్పుడు చందు అలా అనగానే ఏదో తేడాగా అనిపించింది. ఎందుకంటే అతనికి కూడా అలానే ఉంది. బట్ బాయ్ కదా విల్ పవర్ కూడా ఎక్కువగా ఉండడంతో కొంచెంగానే పెయిన్స్ ఉన్నాయి. అతను కూడా ఆమెలో కలవాలని ఉంది. బట్ నైట్ నుంచి అదే పనిలో ఉన్నాడు కదా. ఆమెకు రెస్ట్ కావాలి అనుకున్నాడు. ఇక పొగ మత్తులో ఉంది. స్పృహలో లేని ఆడపిల్లను పాడు చేసే ఆ సంస్కారం అతనికి లేదు. చందు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె కోసం థింక్ చేస్తున్నాడు. బంగారం ఆమె పిలుపుకు మళ్ళీ తేరుకున్నాడు. ఓ గాడ్ అని తల పట్టుకున్నాడు. ఇక పాప ఎందుకు ఆగుతుంది చెప్పండి. పూర్తిగా తనని ఆక్రమించి ఇద్దరు పెదవులను జతచేసింది. ఇక సెన్స్‌ని కోల్పోయి ఇక సార్‌లోని రొమాంటిక్ యాంగిల్ త్రిపుల్ డోస్‌ను మేడంకు చూపించాడు. ఇక ఆమె ఫుల్ మత్తులో అర్జున్ హాఫ్ మత్తులో ఉన్నారు. ఆమెను బలవంతంగా బెడ్ మీద పడేసి అతను కూడా ఫాస్ట్‌గా ఆమెపై పడ్డాడు. చాలా హార్డ్‌గా ఆమెను కిస్ చేశాడు. చాలా చాలా మత్తుగా కోరికతో ఇరు దేహాల్లో రగులుతున్న మంటను చల్లార్చుతూ ఆమె అణువణువున తాకుతూ ఆమెకు 1,00,000 ముద్దులు కోటి పంటిఘాట్లను లవ్ బైట్స్‌ను కూడా గిఫ్ట్ ఇచ్చాడు అర్జున్. తియ్యగా మూలిగింది. ఆమె మూలుగులే అతనిలో తాపంతో పాటు కోరికని బలాన్ని గర్వాన్ని కూడా ఇచ్చాయి. ఇక నెమ్మదిగా ఆమెలోకి ప్రవేశించాడు. బాబు పూర్తిగా తనలోకి వస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి తేలేసింది. నోరు తెరిచి పెద్దగా మూలిగింది. కానీ సార్ రంగంలోకి దిగాక ఆపడం ఎవరితరం కాదుగా. అందుకే బేబీని నా హార్ట్ అండ్ ఫుల్ రొమాన్స్‌లో ముంచి లేపుతున్నాడు. నో అర్జున్ వద్దు అంటుంది. స్టార్టింగ్‌లోనే గట్టిగా గుచ్చుకున్న ముళ్ళుకి అది చేసే నొప్పికి తాళలేక ఏయ్ చుప్ రెచ్చగొట్టి ఇప్పుడు నో చెప్తావా అని అతన్ని నెడుతున్నా ఆమె 2 చేతులను అతను ఒక్క చేత్తో బలంగా పట్టుకుని ముల్లుల ప్రణయ మధుర రతి యుద్ధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఎరుపులతో గదంతా మారుమోగుతుంది. ఆమె కంట్లో సన్నటి నీటిధార. అది కూడా తియ్యగానే. సార్‌గారు బేబీ మొఖం చూడడం లేదు. చూస్తే డ్రాప్ అవుతాడు. ఎందుకంటే ఆమె అంటే అతనికి ప్రేమ. ఆమెను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫ్లాట్ అయ్యాడు కదా. ఆమె కోసం ఇండియా వచ్చాడు. తనే రాము కూతురని తెలిసినా ఓకే అనుకున్నాడు. ఇక ఫ్యామిలీకి చెప్పే టైంకు ఇలా జరిగింది. సార్ చేసే తీపి గాయాలు తట్టుకోలేక మూలుగుతుంది. చాలాసేపటికి అలసిపోవడంతో మత్తుగా సోలిపోయింది. ఇక అతను కూడా చల్లబడి ఆమె పైనుంచి అలిసిన ఆమె మోము చూసి మనసులో చివుక్కుమంది.
నా కోరికతో తనని ఇబ్బంది పెట్టాను అనుకున్నాడు. స్వేదంతో తడిచిన బెడ్షీట్ పక్కన పడేసి అతను ఫ్రెష్ అయ్యి వచ్చాడు. మత్తులో ఉన్న ఆమెకు డిస్టర్బ్ కాకుండా తను కూడా తడి క్లాత్తో తుడిచాడు. రాక్షసి, లేస్తే దా బంగారం అంటుందా అని ముద్దుగా తిట్టాడు. ఆమె పొట్టవైపు చూసి, అసలేం తింటావే, ఎంత సన్నంగా జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నావు అని మెరుస్తున్న నాభిపై చిరు ముద్దిచ్చాడు. కదిలింది. ఓ మై గాడ్! వద్దు వద్దు, లేచిందంటే కథం. ఆకలి ఆకలి అని నన్ను పిండేస్తుంది. నాకు చుక్కలు చూపిస్తుంది. ఇక సార్ ఎవరికి చూపించారో మాకు తెలుసులే. ఆమెను చూస్తున్నాడు. అర్జున్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఎంత ముద్దుగా నిద్రపోతుందో రాక్షసి అని ముద్దు పెట్టాడు. సార్ కిస్ ఇవ్వగానే లేచి కోపంగా చూస్తుంది. ఓ మై గాడ్! మేడం గారు బీస్ట్ మూడ్లోకి వచ్చారు. ఆమెకు మత్తు దిగిందా లేదా అని చూశాడు. అటు ఇటు పిచ్చిదానిలా తల గోక్కుంటూ చూసి బంగారం అని పళ్ళికిలిస్తూ అంది. దెబ్బకు అర్జున్ జడుసుకుని వాష్రూంలోకి జంప్ అయ్యాడు. హా, రాక్షసిలా నవ్వి చప్పున పడుకుంది. కొంచెం ఉంటే నేను ఫినిష్ అయ్యేవాడిని అని అనుకుంటూ చుట్టూ వాడిపోయిన డెకరేషన్ చూస్తూ అనుకోకుండా అతని చూపు ఒక చోట అయ్యింది. అది ఏదో క్యామ్లా కనిపించింది. అందంగా బెడ్కు 4 వైపులా ఒకే కలర్ తులిప్స్ ఫ్లవర్స్ పెట్టారు. అవన్నీ బెడ్ వైపునే ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరో తమని ట్రాప్ చేశారనే అనుమానం కాస్త నిజమయ్యింది. అక్కడ ఫ్లవర్స్, క్యామ్లు చూడగానే కన్ఫర్మ్ అయ్యింది. కోపం వస్తుంటే కష్టంగా ఆపుకుని ఆ రూమ్ అంతా వెతికాడు. దాదాపుగా 10 కెమెరాలు, 2 ల్యాప్టాప్లు, పక్కనే రిసీవర్స్, ఇంకా ఒక మొబైల్ కూడా. అవన్నీ తీసుకుని నన్ను ట్రాప్ చేశారా లేక చందునా అని అనుకుంటూ అతనికి చందు నిద్రలో ఒకరి పేరుని కలవరించింది. ఆ పేరు విన్న అర్జున్ కోపం తారస్థాయికి చేరింది. అతని కళ్ళు కోపంగా మారాయి. వచ్చి చందనను చందు చందు అని గట్టిగా పిలిచాడు. ఊ అంటూ మూలుగుతుంది. గెటప్ అని అరిచాడు. ఆమె లేవలేదు. చందు లేవే అని ఆమె రెక్క పట్టుకుని పైకి లేపాడు. ఆమెలో చలనం కూడా లేదు. చందు పదే పదే ఆ పేరును తలుస్తుంది. చందు నోటి వెంట ఆ నేమ్ ఎందుకొచ్చిందో కానీ అర్జున్ కోపం మాత్రం తారస్థాయికి వెళ్ళిపోయింది. వాష్రూంలోకి వెళ్ళి ఒక బకెట్ వాటర్ తెచ్చి ఆమె ముఖం మీద పోశాడు. కోపంగా ఆ బకెట్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆమె జెబ్బ పట్టుకుని పైకి లేపి చెంపలు కందేలా కొడుతూ లేపాడు. లేచి ఏం బంగారం అని అంటుంది. అతన్ని పట్టుకున్న చేతి దగ్గర ఎర్రగా కందిపోయి నొప్పి లేస్తూ ఉంటే, ఈడాడో నీకు తెలుసా అని అరిచాడు. హా అంది నవ్వుతూ. మరి ఏం పేరు చెప్పిందో ముందు తెలుస్తుంది. ఇక అతనితో కలిసి చందన వాళ్ళ డాడీ చేసింది మొత్తం కూడా మత్తులో వాగేసింది చందన. ఆ క్షణం ఆమెపై ఉన్న ప్రేమ చచ్చిపోయింది. ఆమె మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ కూడా పోయింది. కోపంగా ఆమె చెంపలు పగలగొట్టి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇందులో నువ్వు కూడా ఉన్నావా? మీ డాడీ ఒక్కడేనా అని అడిగాడు. నేను హెల్ప్ చేశాను అని అంది. ఆమె దిమ్మ తిరిగిపోయేలా కొట్టి అక్కడ సామాన్లన్నీ తుక్కు తుక్కుగా పగలగొట్టాడు. గట్టిగా అరుస్తున్నాడు. అతను స్వరం కోల్పోయింది. కేవలం తను ప్రేమించిన అమ్మాయి వల్ల అని అర్థం కాగానే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆమెతో ప్రేమకున్నవాడు ఒక్కసారే కోపిష్టిలా మారాడు. పిచ్చివాడిలా అరిచి అరిచి తన జుట్టు పీక్కుంటున్నాడు. చాలాసేపు అక్కడే ఉన్నాడు. తండ్రి కూతుళ్ళకు బుద్ధి రావాలని చాలాసేపటికి ఒక డిసిషన్ తీసుకుని డిసైడ్ అయ్యాడు. ఇక వెళ్ళిపోబోతూ ఆమెని చూసి ఆమె డ్రెస్ వేసి రూమ్ అంతా సర్ది వెళ్ళిపోయాడు. అతను అలాగే కోపం బాధతో రోడ్డుపై కారును పరుగులు పట్టిస్తున్నాడు. ఆ ఉదయపూర్ వీధుల్లో జన సంచారం తక్కువగా ఉంటుంది. కారును సిటీ వరకు పోనించాడు. మిట్ట మధ్యాహ్నం అనడానికి గుర్తుగా సన్సార్ కూడా బగబగా మండుతున్నాడు. ఓ చెట్టు కింద కారును ఆపాడు. తలను సీటుకు ఆంచి కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. కళ్ళల్లో అందంగా నవ్వుతున్న అపర్ణ, హుందాగా నడుస్తున్న రత్న, ఇండియా పీఎం చేతుల మీదుగా బెస్ట్ అండ్ టాప్ బిజినెస్ మ్యాన్గా అవార్డు తీసుకుంటున్న సంజయ్ కనబడ్డారు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక నిర్ణయం తీసుకుని కోపం, పగ, ప్రేమ ఈ మూడింటిని ఆప్షనల్గా తీసుకుని ఫైనల్గా పగకు ఫిక్స్ అయ్యాడు. అక్కడే చాలాసేపు ఉండి నెక్స్ట్ ఫ్లైట్కి ముంబై వచ్చాడు.
ఇక చందన అదే రోజు రాత్రి చాలా కష్టంగా నిద్రలేచింది. తలంతా భారంగా దిమ్ముగా ఉంది. నాకు ఎవడో వైన్ పోసిన డ్రింక్ ఇచ్చాడు అని కష్టంగా పైకి లేచింది. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్న కారణంగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఏదో జరిగింది. నా ఫ్రెండ్స్ ఎక్కడా అని వెతుక్కుంటూ ఉండగా ఒక అమ్మాయి ఎదురొచ్చి చందన థింగ్స్ అన్నీ ఇచ్చేసింది. అవి అర్జునే ఇచ్చాడు. ఇంక నెక్స్ట్ ఫ్లైట్‌కు చందన హైదరాబాద్ వచ్చేసింది. తర్వాత ఇద్దరూ వేరువేరుగా ఉన్నారు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ. ఇంకా ఆ రోజు జరిగిన సిట్యుయేషన్ వల్లనే మన బేబీ మమ్మీ అయ్యింది. అర్జున్ సార్ గారు అప్ప అయ్యారు. మన రాము డాడీ గారు తాత అయ్యాడు. డియర్ సబ్స్క్రైబర్స్, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎప్పుడు చెప్తావు? చందన ఎవరి పేరు చెప్పింది? ఎందుకు చందన అంటే కోపం వచ్చింది అర్జున్‌కి? తాగిన మత్తులో అసలు ఏం వాగింది? అర్జున్ దత్తా, అర్జున్ పట్వారి ఇద్దరూ ఒకరేనా? ఇలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు కూడా తెలుసు. మరి స్టోరీని డైలీ ఫాలో అవ్వండి. మంచి మంచి ట్విస్టులు ఉంటాయి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగాల్లో తెలుసుకుందాం.